హాయ్ ఫ్రెండ్స్, కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఒక బెల్ గంట వస్తుంది, గంటను ఒకసారి కొట్టారంటే సబ్స్క్రైబ్ అయిపోద్ది. అలానే పక్కన ఒక లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ మాత్రం తప్పకుండా టచ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తక్కువ పెట్టుబడితోటి వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రోజు ఒక వీడియో ద్వారా ఒక తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే వ్యాపారాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. కానీ ఈరోజు మీ ముందుకి ఒక వ్యాపారస్తుడికి ఏ విధమైన లక్షణాలు ఉంటే ఆ వ్యాపారస్తుడు కోటీశ్వరుడు అవుతాడు అనే విషయాన్ని ఒక వీడియో ద్వారా మీ ముందు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో ఏంటంటే, వ్యాపారస్తుడికి ఉండకూడని 3 లక్షణాల గురించి మీకు నేను వివరిస్తాను ఫ్రెండ్స్. అంటే ఈ 3 లక్షణాలు ఉంటే వ్యాపారం కొత్తగా పెట్టేవాడైనా సరే, పెట్టున్నవాడైనా సరే, ఎటువంటి వాళ్ళకైనా ఈ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి చాలా కష్టం. ఫ్యూచర్లో కొన్ని వ్యాపారాలు పెట్టిన కొంతకాలము నడవు, అట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత కొంతకాలం గడిచాక వ్యాపారం వచ్చాక ఇలాంటి లక్షణాలు పెరిగిపోయి ఆ వ్యాపారం మూతపడిపోయి ఉన్నాయి. ఇంకా బాగా డెవలప్ అయిపోయినాక ఈ లక్షణాలు వాళ్ళలో పెరిగిపోయి ఆల్రెడీ లాస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మూతేసేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నా అనుభవంలో నేను చూసిన వాళ్ళు, అలాంటి లక్షణాలతోటి వ్యాపారం చేస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో మీకు ఇలా మీ ముందుకు తీసుకొస్తున్నాను అన్నమాట. ఈ లక్షణాలు ఉండకుండా మీరు వ్యాపారం చేస్తే మీ వ్యాపారం ఎప్పుడు 6 పువ్వులు 12 కాయలుగా వడ్డిలద్ది అని నేను మీకు వివరంగా వీటి గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. మీరు 3 లక్షణాల గురించి చెప్తాను అని చెప్పాను కదా. మొదటిది, వ్యాపారస్తులకు ఉండకూడని లక్షణం కోపం. రెండవది అహంకారం. మూడవది ప్రతీకారం, పగ. ఇవన్నీ వ్యాపారస్తులకు ఎందుకు ఉంటాయ్యా, ఇవన్నీ ఎందుకు ఉంటాయి, ఏంది వీటి గురించి చెబుతున్నావు కదా నువ్వు అని కొంతమందికి కోపం రావచ్చు, కొంతమందికి బాధ కలగవచ్చు. ఆల్రెడీ వ్యాపారం చేసేవాళ్ళు ఈ వీడియోని చూస్తే ఇబ్బంది పడవచ్చు. కానీ మీరు ఈ వీడియో చూశాక గమనించండి. ఎందువల్లంటే మీకు దేవుడి దయ వల్ల లక్షణాలు లేకుండా ఉంటే మీ వ్యాపారం 12 కాయలు అట్లా 6 పూలు 3 కాయలు 6 కాయలు 12 కాయలు టైప్లో వ్యాపారం బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో చాలామంది వ్యాపారస్తులు వ్యాపారం పెట్టాక వ్యాపారం రాలేదనే ఒక బాధ, వ్యాపారం వచ్చిన కాడి నుంచి ఆ వ్యాపారాన్ని చేసేదానికి ఇబ్బంది పడుతూ దానివల్ల కోపం పెరిగిపోయి వాళ్ళ మీద ఏదో అంటారు చూసారా, అట్లాగా పగల పెంచుకొని ప్రతీకారాలు పెంచుకొని అహంకారం పెరిగిపోయి చాలామంది అట్లా ప్రవర్తించేవాళ్ళు ఉన్నారన్నమాట. ఫస్ట్ అసలు దీని గురించి మాట్లాడుకోవాలంటే వ్యాపారస్తులకు ఉండకూడదు ఫస్ట్ లక్షణం కోపం. సపోజ్ కోపం గురించి మాట్లాడుకుందాం మనం. కోపం అనేది ఎట్లా వస్తుందంటే ఫ్రెండ్స్, మన ఇంట్లో మన కష్టాలు 100 ఉంటాయి, బయట మనకి జరగాల్సిన పనులన్నీ 100 ఉంటాయి. ఇవన్నీ తీసుకొచ్చి వ్యాపారస్తుడు ఎప్పుడైనా సరే ఆ సీట్లో కూర్చున్నప్పుడు, తను వ్యాపారం చేసే సీట్లో కూర్చున్నప్పుడు ఇవన్నిటినీ పక్కన బారేయాలి. ఇక నువ్వు వచ్చిన కస్టమర్ తోటి నీలో ఉండే ఆ కోపాలన్నీ పక్కన పెట్టేసి ఇంటి గురించి ఆలోచించడం, బయట జరిగిన విషయాల గురించి అన్నింటినీ ఆలోచించడం మానేసి నువ్వు ఎలా ఉండాలి అంటే అసలు నీలో ఒక అట్రాక్షన్ కనపడాలన్నమాట. నువ్వు మాట్లాడే విధానం మారుకుండాలి. నువ్వు ఎట్లా అంటే ఒక నవ్వుతా, ఒక చిరునవ్వుతోటి వాళ్ళని పిలవడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళకి కావాల్సిన వస్తువుని మనం ఏమడుగుతున్నారా ఏందనేది వాళ్ళు అడిగేంతవరకు గమనించి వాళ్ళకి నిదానంగా ఆ వస్తువు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ మీరు జాగ్రత్తగా చెయ్యాలి. వాళ్ళు ఒక్కొక్కరు రకరకాల ఇబ్బందులు పెడుతుంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. అయినా వ్యాపారస్తుడు కోపం రాకూడదు, కోపపడకూడదు. మనం ఏదో వాడు మాట్లాడాడని చెప్పి మనం కోపడ్డాం అనుకోండి,
మీకు గుర్తుందో లేదో, ఒక్కరికి కోపడినా ఒక్కరితో తగాదా పెట్టుకున్నా వాడు ఒక్కడే గమ్మున పోడు. వాడు పోయి మినిమం 5 నుంచి 10 మందికి చెబుతాడు. ఆ 10 మంది పోయి 10 పదులు 100 మందికి చెబుతారు. 100 మంది పోయి 100 పదులు 1000 మందికి చెబుతారు. ఈ విధంగా మన వ్యాపారం దెబ్బతినిపోయి. అలానే నంబర్ 2 వచ్చేటప్పటికే అహంకారం. ఈ అహంకారం పాపం అహంకారం, ఈ అహంకారం అనేది వ్యాపారస్తులకు ఎందుకు ఉంటుంది అంటారు. నేను చాలామందిని గమనించాను. ఈ అహంకారం పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ అహంకారం పెరిగిపోయి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో అసలు పట్టించుకోవట్లా, కస్టమర్ని పట్టించుకోవట్లా, వచ్చిన కస్టమర్ని పట్టించుకోవట్లా. అక్కడ ఆయనకు వచ్చిన వాళ్ళకే చూసుకోవడం, ఆయన వచ్చిన వాళ్ళతోటి ఏదో సంభాషించుకోవడం, వచ్చిన వాళ్ళతో మాట్లాడడం, ఇలా చేస్తే నీకు వచ్చినోడు మామూలు కొత్తగా వచ్చాడు అనుకోండి నీ దగ్గర, వాడిని కూడా నువ్వు పలకరించాలి. నువ్వు అసలు ఫస్ట్ ఏం చేయబడలేదు ఫ్రెండ్, నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే నీ అంగడికి వచ్చిన వాళ్ళల్లా అన్న ఏం కావాలి, ఈ విధంగా నీకు ఒకవేళ టిఫిన్కే వచ్చాడు, నీ దగ్గర ఏం కావాలి, దోశలు కావాలన్నా, ఎన్ని కావాలి, 5 కావాలన్నా, అన్న ఒక 10 నిమిషాలు ఓపిక పట్టన్నా నేను ఇస్తాను. వాడు ఇంకా తృప్తి పడిపోతాడు. వాడు 10 నిమిషాలు కదా అరగంట ఉంటాడు నీ అంగడి దగ్గర, వాడికి ఏ ఇబ్బంది రాదు. వాడు అసలు ఇంకా బాధపడ్డు నాకు తెలిసిన వరకు. అసలు నువ్వు మొహం చూడలేదనుకో, నువ్వు పట్టించుకోలేదనుకో, ఎందుకు నాకేం కొరవలేదురా, నా దగ్గర ఎప్పుడైనా ఉంటారో, నా దగ్గర క్యూలో ఎత్తుకోపోతారు అనే అహంకారం నీలో ఉండకూడదు. ఒకవేళ నీకు ఇప్పుడు బాగుండొచ్చు, ఫ్యూచర్లో వీడు చూస్తాడు, ఒక అరగంట చూస్తాడు, మన మొహం చూడలేదు, మనం పట్టించుకోలేదు అన్నప్పుడు వీడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళిపోయినాడు గమ్మునుంటాడు, వీడు గమ్మునుండు, వీడు పోయి 10 మందికి చూస్తాడు. వాడికి భలే అహంకారమయ్యా, వాడికి భలే కొవ్వయ్యా, వాడి దగ్గరికి పోతే వాడు అంగడం పోతే పట్టించుకొని కూడా పట్టించుకోడయ్యా, వాడి కాకపోతే వీడు పోయినాడు గమ్మును పోతాడా పోడు. వీడు ఎక్కడ టిఫిన్ బాగుందో వెతుకుతాడు, వెతికి అంగడికి పోతాడు. ఆ అంగడికి పోయి వీడు తెలిసిన వాళ్ళందరికీ ఏం చెబుతాడు, పిచ్చోడా వాడికన్నా బాగుండే అంగడి పలానా చోట ఉంది, ఆడ పోయి చూసుకోండి అని చెబుతాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఈ కస్టమర్ డైవర్ట్ అయిపోతూ ఉంటాడు. వాడితో పాటే వాడు చెప్పిన 10 మంది పోతారు, 10 పదులు 100 మంది పోతారు, 100 పదులు 1000 మంది వెళ్ళిపోతారు. అది అహంకారం ఉండకూడదు. ఇకపోతే మూడోది ఏంటంటే పగ ప్రతీకారం. వ్యాపారస్తుడు పగ ప్రతీకారం ఎందుకు ఉంటుందయ్యా అనొచ్చు, ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూనే ఉందన్నమాట. అట్లాగా చాలా చోట్ల నేను చూశాను ఆల్రెడీ. నేను ఆ టిఫిన్ సెంటర్లోనే చూశాను ఆ పగ ప్రతీకారాలు అనేవి. అవి ఎంతగా దారి తీస్తున్నాయంటే మీకు ఎంత నష్టము చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు మనము ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాం. టిఫిన్ సెంటర్ పెట్టుకునేది ఎందుకు, 10 మంది, 10 పదులు 100 మంది, 100 పదులు 1000 మంది రావాలి, మనకి వ్యాపారం బాగా జరగాలనే ఉద్దేశంతోనే కదా మీరు టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు, లేదా ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నారు, లేదా ఒక బుక్ షాప్ పెట్టుకున్నారు, లేదా ఒక అరటిపళ్ళు లేదా ఇతర ఫ్రూట్స్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు, మీకు బాగా జరగాలనే కదా పెట్టుకున్నారు. అలాంటప్పుడు అక్కడికి పోయాడు ఇక్కడికి పోయాడు నేను వాడికి ఇవ్వను అని అనకూడదు మీరు. ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు మీ దగ్గరకు వచ్చాడు, మీ దగ్గర కొన్నాడు, సపోజ్ మీ దగ్గర నుంచి అవతలకి వెళ్ళిపోయాడు, పక్క రోజు వేరే షాప్లో కొనుక్కున్నాడు, అక్కడ ఏదైనా అవైలబుల్ లేదు, వాడు లేడు, మీ దగ్గర కూర్చోడు అనుకోండి. సపోజు మీరు పగబట్టేయకూడదు వాడి మీద. నీకు ఏదైనా వస్తువు ఉన్నప్పుడు ఆడ ఉండి కూడా లేదని చెప్పకూడదు. వాడికి లేదని చెప్తే ఏమవుతుంది, వెళ్ళిపోతాడు వాడు. ఇది నీ దగ్గర కాకపోతే ఏముంది, విశాలమైన ప్రపంచం, ఆ ఊర్లో విశాలమైన ప్రపంచం, టిఫిన్లు చేసేవాళ్ళే ఉంటారా, వాళ్ళ దగ్గర ఎవరో ఒక దగ్గర తీసుకున్నవాడు గమ్మునుంటాడా, వాడు 10 మందికి చూస్తాడు పోయి, అయ్యా పలానా చోటు ఉన్నాయి ఆమె చేసిన వడలో, ఏం పర్లేదు ఆమె దగ్గర లేకపోతే పలానా చోటు ఉన్నాయి, అంతకన్నా దోశ బాగా పోషిస్తున్నారాడా, ఈడ 30 రూపాయలు, ఆడ 25 రూపాయలే, ఈడ వడ 10 రూపాయలు, అక్కడ 5 రూపాయలే, ఇలా చెప్తాడనమాట. అప్పుడు మీ వ్యాపారం ఏముంది, సపోజ్ మీరే లేకుండా పోతారు, మీరే అంగడి మూసేస్తారు. అలాంటప్పుడు కస్టమర్ గ్యారెంటీగా డైవర్ట్ అయిపోతారు. అలాంటి ఇది చూసుకోకూడదు, పగబట్టకూడదు కస్టమర్ మీద. సపోజ్ వాడు అక్కడ పోయినోడు ఇక్కడికి వచ్చాడు, మీ దగ్గరికి వచ్చాడు, మీరేం చెయ్యాలి, అలాంటి టైంలో ఇంకా ప్రేమగా పలకరించి రన్నాదా, రండి సార్, రండి అంకుల్ రండి, ఏం కావాలి మీకు, వడలా తీసుకోండి సార్ అని చెప్పి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ మీద ప్రేమ కలగద్దాడు. వాడు ఏం చేస్తాడు, సపోజు ఇక్కడ బిజీగా ఉంది, వాడు తీసుకున్న చోట బిజీగా ఉంది, అరే దోశలు మొన్న చూస్తే పొలంగా ఉన్నాయన్నారు కదా ఇంట్లో, ఈరోజు మళ్ళీ తీసుకెళ్ళి చూద్దాం ఏమన్నా బాగా వీళ్ళు చేశారేమో అనే ఉద్దేశంతో వాడు మళ్ళీ మీ దగ్గరికే వస్తాడు. మీ దగ్గర దోశలు బాగున్నాయి, మీ దగ్గర టిఫిన్ నచ్చింది అనుకోండి, మీ దగ్గర కంట్రోల్ అయిపోవచ్చు.
ఒక రోజు 50 రూపాయల నుంచి 100 రూపాయల నుంచి 150 రూపాయలు 200 కొనేవాడు కూడా ఉంటాడు. మీరు ఆ 4 అడుగులు 5 అడుగులు వాడు అడిగినప్పుడు ఈ లేదు అనుకోండి, పక్కన కొన్నాడనే పక్కతోటి వాడు వెళ్ళిపోతాడు. మీకెంత నష్టం? 4 అడుగులు 4 5 20 రూపాయలు. ఈ 20 రూపాయల కోసం నేను ఈ నూనె అది అనుకుంటే మీకు వాడు అలవాటు పడితే మీకు రోజుకి 100-150 రూపాయలు వస్తే నెలకి 150 రూపాయలు చొప్పున వేసుకుంటే 4,500. ఈ లెక్కన వాడు ఒక సంవత్సరం మొత్తం మీద మీ దగ్గర కొంటే 12 48, 12 60, 54,000 రూపాయలు. అంటే ఒక సంవత్సరం రోజులు మా దగ్గర టిఫిన్ కొంటాడా అని వచ్చాము. ఈ రోజుల్లో టిఫిన్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. అందరూ బయట కొనుక్కొనే తింటున్నారు. ఎందుకంటే ఈ రిస్కులు అన్నీ లేకుండా ఉండాలని బయట కొనుక్కొనే తింటున్నారు. అందువల్ల మనం ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రేమగా చూసుకోవాలి, అంతేగాని మనం అలాంటి ఇది పెట్టుకోకూడదు. చాలామంది దగ్గర నేను గమనించున్నా, చాలామంది ఏంటంటే ఆడకపోతున్నాడు మా దగ్గరికి రావట్లా అని పగబట్టేసి ఉండి కూడా మేము ఇవ్వమని చెప్పేస్తున్నారు. అట్లా చూసుకోకండి, అది చాలా తప్పు నా ఉద్దేశం వరకు. కస్టమరు ఎవడైనా సరే దేవుడితో సమానం. కస్టమర్ అంటే దేవుడు. ఆ కస్టమర్ని మీరు వచ్చిన కస్టమర్ని వచ్చినట్టు కాపాడుకుంటుండండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే లేదని చెప్పండి. అక్కడ పెట్టుకొని ఉంచుకొని మీరు ఈ విధంగా లేదని చెప్పకూడదు. ఇంకోటి ఏంటంటే కస్టమర్లతో తగాదాలు పెట్టుకుంటుంటారు. కొంతమంది చిన్నవాటికి పెద్దవాటికి తగాదాలు పెట్టుకుంటుంటారు. అలాంటి తగాదాలు పెట్టుకోకండి. అలాంటి ఫీలింగ్ ఉండకూడదు. అసలు అందరూ సమానంగా చూడాలి. అక్కడ పోయినా ఇక్కడ పోయినా, అక్కడ పోతున్నాడు అవతల అక్కడికి పోతున్నాడు అంటే కస్టమరు నీ దగ్గర సరిగా లేకపోతేనే కదా అక్కడ పోతున్నాడు. నువ్వేం చేయాలి? నాలో ఉన్న లోపం ఏంది, నేను ఎందుకు ఇతన్ని అట్రాక్ట్ చేయలేకపోయాను, నేనేమన్నా నా దోశలు బాగలేవా, నా వడ బాగలేదా, నా ఇడ్లీలు బాగలేవా, ఏంది చూసుకోవాలి. అక్కడ ప్రాబ్లం ఏంది, ఇక్కడ ప్రాబ్లం ఏంది చూసుకొని అక్కడికి వెళ్ళి పని దోశలు ఇడ్లీలు వడలు ఒకసారి తెప్పించుకొని మనం కూడా తిని చూసి ఏంది ప్రాబ్లం ఏంది, మన దాంట్లో ఏంది సరి చేసుకోవాలి. చాలామంది ఫీడ్బ్యాక్ అడుగుతారు, మీరు గమనించారో లేదో, మాలో ప్రాబ్లం ఏందో చెప్పండి మేము సరి చేసుకుంటామంటారు. అలాగే తీసుకోండి. చాలామంది దగ్గర నేను చాలామంది గమనించి అన్ని రకాలుగా దీని గురించి రీసెర్చ్ చేసి ఆలోచించి మరీ ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోబాకండి. వ్యాపారస్తులు మాత్రం ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నవారు మంచి లక్షణాలతో ఉన్నారు, వ్యాపారం చేస్తున్నారు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరు మాత్రం నేను ఇలా చెప్పానని దయచేసి వేరే విధంగా తీసుకోవద్దు. దయచేసి వీడియో చూసిన వాళ్ళంతా ఇలాంటి లోపాలు మీ దగ్గర ఉంటే సరిచేసుకుంటే మీ వ్యాపారానికి ఎప్పుడూ డోకా లేదు. 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుద్ది. మీరు వ్యాపారం ఎప్పుడు అలానే ఉంటుంది. అందువలన మీరు బాగుండాలి, అన్ని రకాలుగా బాగుండాలి. ప్రజెంట్ బాగున్నాం అనుకోబాకండి, ఫ్యూచర్ మొత్తం జరగాలి. మీరు పోయినా మీ వ్యాపారాన్ని పిల్లలకి ఇవ్వచ్చు. ఎందుకంటే వారసత్వంగా ఇవ్వలేని ఉద్యోగం. ఎందుకంటే ఇప్పుడు నీ ఉద్యోగం పోతే నీ ఉద్యోగం వారసత్వంగా నీ పిల్లోడికి ఇవ్వలేవు, కానీ నీ వ్యాపారాన్ని వారసత్వంగా ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, నీ వ్యాపారము నువ్వు పోతే నీ పిల్లోడికి వారసత్వం ఇవ్వచ్చు. నీ పిల్లోడు పోతూ నీ మనవడికి ఇచ్చిపోతాడు, నీ మనవడు పోతూ నీ మనవడికి ఇచ్చిపోతాడు. నీ వ్యాపారం ఎప్పుడు 365 రోజులు అట్లానే కొనసాగాలి అంటే నువ్వు నేర్పించాల్సిన డిసిప్లిన్ జాగ్రత్తగా మెయింటైన్ చేయడమే నేర్పించాలి. కస్టమర్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 3 లక్షణాలు మీలో ఉంటే దయచేసి సరి చేసుకోండి. లేదు బాగున్న వారైతే ఇంకా అసలు నేను చెప్పాల్సిన పని లేదు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని